హాయ్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి గెస్ట్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా సినిమాకి ఇంత మంచి బ్యాకింగ్ ఇచ్చిన యూవి క్రియేషన్స్కి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇటువంటి ఒక సినిమాకి ఇలాంటి బ్యాకింగ్ చాలా ముఖ్యం, చాలా అవసరం. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫస్ట్ ఎట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఒక బంచ్ ఆఫ్ అబ్బాయిలతో వారణాసి, కుంభమేళ, లదాఖ్, హిమాలయాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఈ హోల్ జర్నీ అన్నది అలా స్టార్ట్ అయింది. ఇది నాకు ఈ హోల్ ప్రాసెస్లోని వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ మా అమ్మ. సో థ్యాంక్స్ ఫర్ దాట్ అమ్మ. మా డైరెక్టర్ విద్యాధర్, నేను ఆయన్ని 2018లో కలిశాను. ఆ కాన్వర్సేషన్ సినిమాల గురించి కన్నా మిగతా విషయాల గురించి ఎక్కువ బాగా కాన్వర్సేషన్ జరిగేది. ఇద్దరిది కొంచెం పర్సనాలిటీ సిమిలర్గా అనిపించాయి నాకు. అక్కడి నుంచి ఒక ఫ్రెండ్షిప్ లాంటిది స్టార్ట్ అయింది. 2019లోకి వచ్చేటప్పటికి గామి స్టార్ట్ అయింది. అసలు విద్యాధర్ ఫామ్ చేసుకున్న ఒక విజన్కి తనకు దొరికిన ఒక టీమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యూ కెన్ మేనిఫెస్ట్. మనం అనుకున్నది మనకి బాగా బలంగా కోరుకుంటే అది నిజం చేయడానికి మొత్తం ప్రపంచం అంతా తలకిందులై మరి సాధ్యం చేశారనే దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ విద్యాధర్ అండ్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, ప్రత్యూష్, అరవింద్, నరేష్, రాహుల్. వారణాసి మెట్ల మీద కూర్చుని షార్ట్లు చేస్తున్నప్పటి నుంచి హిమాలయాస్లో -40 degrees స్కార్డుంగ్లా అన్నది వన్ ఆఫ్ ద హైయెస్ట్ నోటరబుల్ పాస్. అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అక్కడికి విశ్వక్ నేను వెళ్ళి ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకుని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా చేశాను. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి. మనం ఏం మాట్లాడుతున్నామో మనం నించో ఉంటున్నామో పడిపోతున్నామో తెలియని ఒక పరిస్థితిలోని డైలాగులు, ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇవన్నీ చేయాలి అంటే మాకు వచ్చిన ఆ టీం, మా డైరెక్షన్ టీం అండ్ మా డిఓపి డిపార్ట్మెంట్ టీం నుంచి వచ్చిన సపోర్ట్. ఎందుకంటే మాది చాలా చిన్న టీం వెళ్ళింది అక్కడికి. క్యారవాన్స్ ఇవి అవి ఏమీ లేవు. నో అనవసరమైంది ఒకటి లేదు. సో విద్యాధర్ జాహ్నవి అనే క్యారెక్టర్కి నన్ను కలపడానికి నేను సినిమా చేయాలనుకుంటే కలుపుతా, ఆల్రెడీ చేసేసాను. సో రిలాక్స్. సో విద్యాధర్ జాహ్నవి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ బి ఎటర్నల్లీ గ్రేట్ఫుల్. బికాజ్ ఒక హిస్టరీలోని మిగిలిపోయే సినిమా అవుతుంది గామి, తప్పకుండా. మీరు ఈరోజు చూసే ప్రతి అద్భుతమైన విజువల్స్ ఆల్ బికాస్ ఆఫ్ విశ్వనాథ్, మా డిఓపి. ఆయనతో నేను మను అనే సినిమా కూడా చేశాను. అసలు ఒక ఒక కెమెరాతో ఎంత మ్యాజిక్ చేయొచ్చు. ఒక కాన్వేక్స్ మన క్యాజువల్ ఫిజిక్స్ ల్యాబ్ లో దొరికే ఒక క్యాజువల్ లెన్స్ తో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు, ఎంత మ్యాజిక్ క్రియేట్ చేయించవచ్చు విజువల్స్ అనేది నేను ఫస్ట్ విశ్వనాథ్ దగ్గరే చూశాను. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది ఆర్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ బికాస్ ఆఫ్ విశ్వనాథ్. యూ ఆర్ సో అండర్ రేటెడ్, యూ ఆర్ సో బ్రిలియంట్, బట్ ఐ డోంట్ థింక్ దీని తర్వాత విల్ బి అండర్ రేటెడ్ ఎనీమోర్. మీ టీమ్, మీ బిఎఫ్ఎక్స్ టీమ్ సునీల్ గారు అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వశిష్ట, సంపత్, రవికాంత్, ఆ డ్రోన్ వీడియోగ్రఫర్, అజయ్. దిస్ వాజ్ ద డిఓపి డిపార్ట్మెంట్. నెక్స్ట్ మ్యూజిక్, నరేష్ కుమరన్. ఆయనతో నేను 4 ప్రాజెక్ట్స్ చేశా, ఇది 4th ప్రాజెక్ట్. ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ ఒకదానికి భిన్నంగా ఇంకోటి ఉంటుంది. ప్రతి దానికి దానికి తగ్గట్టు ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలంటే దట్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ అన్నది సాధ్యం చేసింది మా నరేష్ కుమరన్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ కొలాబరేటింగ్ విత్ యూ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రవల్య గురించి నేను ఒకటి చెప్పాలి. ప్రతి సెట్ ని ఒక రియలిస్టిక్ గా మన ముందు ప్రెజెంట్ చేశారంటే దాని వెనకాల వెళ్ళే కష్టం ఇలా అలా ఉండదు, గివెన్ ద కన్స్ట్రెయిన్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే,
సో ప్రవల్య గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆర్ట్ డైరెక్టర్ తో డైరెక్ట్ గా రీచ్ అవుట్ అయ్యి కాన్వర్సేషన్స్ చేసి హ్యాక్స్ అసలు ఎలా చేస్తే మనకి ఇది వర్కౌట్ అవుతుంది మన బడ్జెట్ లో మనకున్న పరిశ్రమలతో మనకున్న టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది ఒక సైన్స్ లా స్టడీ చేసి షీ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ గామీ సెట్స్. దానికి షీ డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. ప్రవల్య, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గామీ సో బ్యూటిఫుల్. అక్కడ మేము విజువల్ గా చూసి స్టంట్స్ కొన్ని సివియర్ స్టంట్స్ అక్కడ చేస్తే అంటే ట్రై చేసాం, కానీ అది కొంచెం ప్రాణానికి హానికరం అని తెలిసి వచ్చి కొన్ని స్టంట్స్ ఇక్కడ చేసినప్పుడు అదే ప్రపంచం, అదే సిచ్యువేషన్, అదే టెక్స్చర్ క్రియేట్ చేయడం అంటే మాటలు కాదండి. సో దానికి షీ డిజర్వ్స్ అ లాట్ మోర్ ప్రైజ్. And my co-star Vishwas Sen, he is such a self-made actor. చాలా భిన్నంగా తన రోల్స్ చూస్ చేసుకుని చాలా అద్భుతంగా నటిస్తాడు. తనతో ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడం లాస్ట్ 5-6 years తనతో ట్రావెల్ చేయడం, ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ. థ్యాంక్స్ విశ్వస్ ఫర్ ఆల్వేస్ గివింగ్ థ్యాంక్ యూ విశ్వస్ ఫర్ ఆల్వేస్ గివింగ్ యువర్ బెస్ట్. మొహమ్మద్ సమ్మాజ్ నేను తుంబాడ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ నాకు యాక్చువల్లీ తను ప్లే చేసిన క్యారెక్టర్